విశ్వమంతా నాదేనని విమర్శించే వాళ్లు ప్రాంతీయవాదంపై వాదులాడుతున్నారెందుకు? ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ ఫీలింగ్ ఎందుకంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ప్రతి సమస్యపై స్పందిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్. ప్రధానిని ఎదిరించి నిలదీస్తోన్న భారతీయుడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీలపై తన ట్విట్టర్లో విమర్శలు ఎక్కుపెడతాడు. ప్రశ్నలు సంధిస్తాడు. ఇదేంటని అడుగుతాడు. అప్పట్నుంచే రీల్ పై ఉన్న మోనార్క్ అనే మాట రియల్ గాను ఫిక్స్ అయిపోయింది. మోదీని సింగిల్ గా ఎదుర్కొంటున్న ప్రకాష్ రాజ్ తీరులో తప్పే ఉంది అన్న ప్రశ్న రావచ్చు. తప్పులేదు. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైఖరి కొత్తగా కనిపిస్తోంది. దేశమంతా నాదేనంటూ భావస్వేచ్ఛను ప్రకటించే ప్రకాష్ రాజ్ ఇప్పుడు మాత్రం నా, మా అంటూ తేడాలు చూపిస్తున్నారంటున్నారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్ మర్డర్ తర్వాత ప్రకాష్ రాజ్ ఆవేదన ఆక్రోశంగా మారింది. మోదీపై మాటల తూటాలు ఎక్కుపెట్టేలా చేసింది. అప్పట్నుంచి వివిధ అంశాల గురించి కేంద్రాన్ని తప్పుపట్టారు. మోదీ నా ప్రధాని, అడిగే హక్కు ఉంది అన్నాడు. అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు ప్రాంతీయవాదంపై పెదవి విప్పుతున్నాడు. కర్ణాటకలో మహదాయి నది జలాలపై వివాదం కొనసాగుతోంది. నీళ్ల కోసం బంద్ చేపట్టారు. అయితే ఈ వివాదంలో కర్ణాటకకు మద్దతు ప్రకటించిన ప్రకాష్ రాజ్ ఆ నీళ్లు కన్నడిగుల హక్కు అని తేల్చేశాడు. అన్ని విషయాలపై జాతీయ దృక్కోణంలో చూసే ఈ విలక్షణ నటుడు ఇక్కడ మాత్రం తన ప్రాంతానికే జైకొట్టారు. గోవా వాదనను పట్టించుకోలేదు. దీనిపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదట్నుంచి ప్రకాష్ రాజ్ ప్రశ్నించే తీరు చూసిన వాళ్లంతా ఆయన ఐడియాలజీ వైపు ఆసక్తి చూపారు. అందులో లాజిక్ ఉందని నమ్మారు. ఆయనకు కనెక్ట్ అయ్యారు. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రాంతీయవాదం గురించి తమ ప్రాంతం వివక్షకు గురైందంటూ చెప్పడంపై పెదవి విరుస్తున్నారు. ప్రకాష్, మీకు ప్రాంతం ఉందా? ఇదేంటి అని ప్రశ్నిస్తున్నారు. కన్నడ వాసుల కష్టాలు తీర్చాలనటంలో తప్పులేదు. కానీ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలు సున్నితమైనవి. కావేరీ వ్యవహారం కూడా అలాంటిదే. ఇప్పుడు మహదాయి. ఈ విషయంలో తన సొంత ప్రాంతానికే జైకొట్టాడు ప్రకాష్ రాజ్. జాతీయవాదం, హిందుత్వం అనేది ఓ భ్రమగా చెప్పే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ప్రాంతీయవాదమే ముద్దు అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. తాను హిందువులకు వ్యతిరేకం కాదు, కానీ మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకం అన్నారు. మళ్లీ హిందుత్వం అనేది ఓ భ్రమ అంటారు. ఆయన ట్వీట్లు కూడా ఇలాగే ఉంటాయి. మొదట్నుంచి ఆయన తూటాలన్నీ బీజేపీ, మోదీ లక్ష్యంగానే పేలాయి. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఏదో అనాలి కదా అని ఏది గుర్తొస్తే అది మాట్లాడేస్తున్నారా? ప్రాంతీయవాదంపై ఆయన తీరేంటూ అర్థం కావటం లేదంటున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలోనూ ప్రకాష్ తీరుపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరిని లెక్క చేయకుండా పొగరగా మాట్లాడతారంటారు. అలాంటి వ్యక్తికి సిద్ధాంతాలుంటాయా అనేవారే ఎక్కువ. మరోవైపు ప్రకాష్ రాజ్ మోదీ, బీజేపీ టార్గెట్ గా ఎన్ని విమర్శలు చేస్తున్నా కమలం నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కర్ణాటక కమలం నేతలు ప్రకాష్ రాజ్ కామెంట్స్ ను లెక్క చేయటం లేదు. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఫ్రంట్ రన్నర్. కమలానికి స్కోప్ ఉండడంతో వాళ్లు కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అందుకే ప్రకాష్ రాజ్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆయన మాటలను లెక్కలోకి తీసుకోవటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.